Hi students, welcome to Competitive Brother యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ ఈ వీడియోని చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎట్ ది సేమ్ టైం మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఆల్సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్, ఓకేనా? సో ఇంకా ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనము ఆగస్టు 3వ తారీఖు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. యాక్చువల్గా ఈరోజు కొంచెం టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి, ఓకేనా? సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, తల్లిపాల వారోత్సవాలండి. యాక్చువల్గా మనకి ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్లో మనకి ఏముంటాయంటే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయండి, ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ వీక్స్ ఉంటాయి, ఓకేనా? అయితే మనకి వీక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. రహదారి వారోత్సవాలని, తల్లిపాల వారోత్సవాలని అలా కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి. డేట్స్ మాత్రం మనకు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ డేట్కి యువతల 3 months, అవతల ఒక 3 months, ఇలా 6 months, ఓకేనా? సో 6 monthsకి సంబంధించినటువంటి డేట్స్ అన్ని మీకు గుర్తుండాల్సిన అవసరం ఉంది. ఇది అలాగో ఆగస్ట్ మంతే కాబట్టి ఇప్పుడప్పుడే ఏ నోటిఫికేషన్స్ మనకి రావు కాబట్టి కొత్తగా ఏదైనా ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్కి చదువుకోండి. కానీ అప్కమింగ్ నోటిఫికేషన్లకి మీరు జూలై, ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి చదవడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏదైనా సరే మ్యాక్సిమం మీరు 6 to 8 months ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేస్తే సరిపోతుందండి. అంతకుమించి ఎక్కువైతే అవసరం లేదు. ఇంకా వెనక్కి వెళ్తాడు కానీ జస్ట్ అవి ఒక 2-3 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఉన్నటువంటి 6 to 8 months కరెంట్ అఫైర్స్ మీద మీరు బాగా ఫోకస్ చేస్తే సరిపోతుంది. రెండోది ఏంటి అంటే కొంతమంది నన్ను అడిగారు మ్యాగజైన్స్ చదువుకోవచ్చు కదా అని. స్టూడెంట్స్, మ్యాగజైన్స్ చదవడం వల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మ్యాగజైన్లో మీకు కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ కావండి. అట్ ది సేమ్ టైం మీకు మ్యాగజైన్ ఓన్లీ కరెంట్ అఫైర్ ఉంటుంది కానీ స్టాటిక్ పార్ట్ గురించి, స్టాటిక్ జీకే గురించి అసలు మీకు దానిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. కాబట్టి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడమే నాకు తెలిసినంత వరకు బెస్ట్ వే అనమాట. అలా కాకుండా మీరు మార్కెట్లో దొరికిన మ్యాగజైన్ చదువుకుంటే మిమ్మల్ని మీద మోసం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ డైలీ ఒక 1 hour మాత్రం మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్కి కేటాయించాల్సి ఉంటుంది స్టూడెంట్స్, ఓకేనా? సో ఇంకా ఈరోజు మనకి ఏంటంటే తల్లిపాల వారోత్సవాలు అని చెప్పుకున్నాం కాబట్టి ఆల్రెడీ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. అది ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగిన విషయం ఏంటంటే కరెంట్ అఫైర్ ఎలా రాసుకోవాలి, మీరు చాలా విషయాలు చెప్తున్నారు కదా అని. సో ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్ రాసుకునేటప్పుడు ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక హెడ్డింగ్ రెడ్ పెన్తో ఇలా పెట్టుకోండి. హెడ్డింగ్ పెట్టుకొని దాని తర్వాత ఏదైతే కరెంట్ అఫైర్ రిలేటెడ్ విశేషాలు మొత్తము నేను అక్కడ చెప్తాను, దాన్ని రాసుకోండి, ఓకేనా? అది రాసుకున్న తర్వాత నేను వేరే పాయింట్స్ చెప్తాను అనమాట. అంటే స్టాటిక్ జీకే కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ విషయాలు కొన్ని చెప్పినప్పుడు దాన్ని ఇంకో కలర్తో రాసుకోండి. అలా రాసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో ఇలా రాసుకోవడం మీకు బెస్ట్ అనమాట. అలా కాకుండా నేను చెప్తున్నప్పుడు నేను మీకు రాయలేనండి బోర్డు మీద. కొన్ని నేను చెప్తా ఉంటాను. ఆ చెప్తున్న విషయాలు కూడా మీరు రాసుకోండి స్టూడెంట్స్, ఓకేనా? దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది, ఓకే? సో ఇంకా ఈరోజు కరెంట్ అఫైర్ ఏంటంటే తల్లిపాల వారోత్సవాలు. ఇది ఇంపార్టెంట్ వీక్ అనమాట. ఇది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 1st నుంచి, ఓకేనా? ఆగస్ట్ 1st నుంచి ఆగస్ట్ 7th వరకు మనకి తల్లిపాల వారోత్సవాలు అనేవి జరుగుతాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఏమైనా థీమ్ ఉందా అని చెప్పి మనం చూసుకుంటే ఉంది స్టూడెంట్స్. ఒక థీమ్ అనేది ఇచ్చారు. అది ఏంటంటే ప్రియారిటీస్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ రాస్తాను చూడండి. ప్రియారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్. సో ఇది మనకి
మనకి బ్రెస్ట్, మనకి తల్లిపాల వారోత్సవాలకు సంబంధించినటువంటిది థీమ్ అండి ఇది. అయితే మనకి తల్లిపాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. బట్ మనం ఈ మధ్య బాగా చూస్తున్నాం రెగ్యులర్గా. చాలా మంది ఏం చేస్తున్నారంటే 2-3 మంత్స్ 6 మంత్స్ మాత్రమే బాబుకి పాలు పట్టించి లేదా పాపకి పాలు పట్టించి దాని తర్వాత డబ్బా పాలు. కొంతమంది అయితే స్టార్టింగ్ నుంచే డబ్బా పాలు అలవాటు చేసేస్తున్నారు. యాక్చువల్గా తల్లిపాలు పట్టించడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫస్ట్ తల్లికిను బిడ్డకి మధ్య ఎమోషనల్ కనెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సెకండ్ ఏంటంటే మోర్టాలిటీ రేట్, అంటే మనకి శిశు మరణాల రేట్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మూడోది కానీ మనం చూసుకున్నట్లయితే ప్రొటెక్ట్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే ఏదైనా సరే తనకి ఏదైనా ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏం రాకుండా ఆపాలంటే, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది జన్మించిన ప్రతి ఒక్క బాబుకి లేదా పాపకి ఖచ్చితంగా ఉండాలండి. మనం జనరల్గా మన రిలేటివ్స్లో లేకపోతే మన ఇంటి దగ్గర మనం చూస్తూ ఉంటాము, డైలీ మదర్ మిల్క్ తాగినోడి యొక్క ఎనర్జీ ఒకలా ఉంటుంది, అలా కాకుండా డబ్బా పాలు తాగినోడి ఎనర్జీ ఒకలా ఉంటుంది. నేను ఈ మధ్య కొంచెము పర్సనల్గా ఫేస్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను నేను మీకు ఇది. ఓకేనా. సో ఇది తల్లిపాల వారోత్సవాలు, బ్రెస్ట్ ఫీడింగ్ అండి ఇది. ఓకేనా, బ్రెస్ట్ ఫీడింగ్. నెక్స్ట్ ఇక ఈ మంత్ నుంచి మనము ఏం చేస్తాము అంటే మనకి ఈ మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు డైలీ కరెంట్ అఫైర్ని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఏం రాసుకోవాలంటే హెడ్డింగ్ ఇలా పెట్టుకోండి. దీని తర్వాత ఈ వీక్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఏ డేట్స్ రాసుకోండి. దీని తర్వాత దానికి సంబంధించిన థీమ్ రాసుకోండి. అంతే సరిపోతుంది. అంతకుమించి దీని గురించి ఏం చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, పొడవైనటువంటి మెరుపు. జనరల్గా మనకి వర్షాలు పడేటప్పుడు దానికన్నా ముందు పెద్ద పెద్ద మెరుపులు అనేవి రావడం అనేది జరుగుతుందండి. సో ఇవన్నీ మీరు అందరూ విట్నెస్ చేస్తూనే ఉంటారు. ఇంకొంతమంది అయితే దేవుడు పైనుంచి ఫోటోలు తీస్తున్నాడని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఓకేనా. అంటే సీతం వాకిట్లో సిరిమల చెట్టులో సీత చెప్పినట్టు మనం కూడా అనుకుంటా ఉంటాం పైన దేవుడు మనల్ని ఫోటో తీస్తున్నాడని. సో అలా ఫోటోలు ఎలా వస్తాయంటే ఆయన దగ్గర కూడా కెమెరా ఉంది. ఆ కెమెరాకి ఫ్లాష్ లైట్ ఏంటంటే మెరుపులు అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. చిన్నప్పటి నుంచి అది మనకు అలవాటే. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి అంటే ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి మెరుపు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం స్టూడెంట్స్. ఓకేనా. యాక్చువల్గా ఈ మెరుపు అంట మనం చూసుకుంటే 829 కిలోమీటర్లు అండి. 829 కిలోమీటర్లు ఈ మెరుపు డిస్టెన్స్ అనేది ఉందండి. ఓకేనా. ఇది ఎక్కడొచ్చింది, ఇలాంటి మెరుపు మనకి ఎక్కడ సంభవించిందంటే మనకి యుఎస్ఏలోని 2 రాష్ట్రాలండి. మనకి యుఎస్ఏ అంటే తెలుసండి, మొత్తము 50 రాష్ట్రాల కలిక అనమాట. అలా మనకి టెక్సాస్, ఓకేనా. సో టెక్సాస్ మరియు కాన్సన్ అనే 2 రాష్ట్రాల మధ్య ఈ మెరుపు అనేది రావడం జరిగిందండి. ఓకేనా. సో ఈ మెరుపు యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 829 కిలోమీటర్లు అని చెప్పి మనం తెలుసుకోవాలి. మరి సెకండ్ లాంగెస్ట్ కూడా మనకి ఇక్కడ తెలియాలండి. సెకండ్ లాంగెస్ట్ దాని యొక్క డిస్టెన్స్ కానీ మనం తెలుసుకున్నట్లయితే 768 కిలోమీటర్స్ అండి. 763 కిలోమీటర్లు సెకండ్ లాంగెస్ట్ మెరుపు, రెండవ పొడవైన మెరుపు అనమాట. ఇది ఇంగ్లీష్లో అయితే ఐ థింక్ థండర్ అంటాం అనమాట దీన్ని. ఇది కూడా మనకి ఎక్కడ ఏర్పడిందంటే ఇది కూడా మనకి యుఎస్ఏలోనే ఏర్పడిందండి. ఓకేనా. యుఎస్ఏలోనే ఏర్పడిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదేంటిది మనకి కరెంట్ అఫైర్. ఇప్పుడు దీని రిలేటెడ్ ఏంటి, యాక్చువల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారంటే వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఓకేనా. ఈ వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. మరి ఇప్పుడు వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటిది ఇప్పుడు ఏంటంటే మనము స్టాటిక్ జీకే తెలుసుకుంటాము. ఈ వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1950లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని కానీ మనం చూసుకున్నట్లయితే జెనీవా స్విట్జర్లాండ్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ప్రజెంట్ ఇప్పుడు దీనికి డైరెక్టర్ మనకి ఇప్పుడు ఏంటంటే దీనికి ప్రజెంట్ హెడ్ గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే సో ఇది కొంచెము డిఫరెంట్ ఉంది, ఇది నేము అని చెప్పి ఈమె పేరండి. ఓకేనా. సెలెస్ట్ సౌలో మనకి వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి
మనకి ప్రజెంట్ హెడ్ గా వర్క్ చేస్తున్నారు. 1950లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. జెనీవాలోని స్విట్జర్లాండ్ లో దీనికి హెడ్ క్వార్టర్ ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ మెరుపు గురించి చెప్పుకుంది మొత్తం మనకి ఏంటంటే కరెంట్ అఫైర్. ఇక్కడ ఏదైతే వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ గురించి మనం చెప్పుకుందామో స్టాటిక్ జీకే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఓకేనా, ఇదండి మనకి. దీని తర్వాత మనం చూసుకుంటే ట్రంప్ టారిఫ్లు. ఓకేనా, సో ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మనకి ఏ కంట్రీస్ అయితే యుఎస్కి అగైనెస్ట్ గా రష్యాకి బాగా ఫేవర్ గా ఉంటున్నాయో అటువంటి కంట్రీస్ మీద, నెక్స్ట్ యుఎస్ఏని ఎదిరిస్తున్నటువంటి కంట్రీస్ చైనా కానీ రష్యా కానీ ఇటువంటి కంట్రీస్ మీద అతను ఏం చేస్తున్నాడంటే టాక్సెస్ విధిస్తాడు. దాన్నే మనం ఏమంటున్నాం అంటే టారిఫ్ అని చెప్పి పిలుస్తాము. ఈ టారిఫ్, ఓకేనా, ఇది టారిఫ్. ఈ టారిఫ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఏదైనా సరే ఇండియా నుంచి ఒక వస్తువు ఏం చేస్తున్నామంటే మనము యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు యుఎస్ఏ ఏం చేస్తుందంటే దిగుమతి సుంకాలు అనేవి విధిస్తుంది. ఆ సుంకాన్ని మనం ఏమంటాం అంటే టారిఫ్ అని చెప్పి పిలుస్తాము. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ ట్యాక్సెస్ అనేవి వేయడం వల్ల ఆ ప్రొడక్ట్ కాస్ట్ ఏమవుతుంది, ప్రొడక్ట్ కాస్ట్ కూడా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇండియా నుంచి ఏం చేసామంటే బాస్మతి రైస్ ని పంపించాము. దాని మీద ట్రంప్ ఏం చేశాడు, టారిఫ్ విధించాడు. టారిఫ్ విధించడం వల్ల ఏమైంది, బాస్మతి రైస్ కాస్ట్ అనేది పెరిగింది. ఓకేనా, రైస్ కాస్ట్ పడడం వల్ల ఈ రైస్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడ జనాలు దాన్ని కన్జ్యూమ్ చేయకుండా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయని చెప్పి వాటిని చూసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ట్రంప్ ఏం చేస్తున్నాడంటే టారిఫ్లు అనేవి విధిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే ట్రంప్ 25% టారిఫ్లను పెంచాడు. 25% పెంచడం అనేది జరిగింది. ఈ టారిఫ్లు ఏ దేశం మీద ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ నేను మీకు ఒక 3 కంట్రీస్ రాస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో అది కానీ మనం చూసుకున్నట్లేదు. ఫస్ట్ మన ఇండియా అండి. ఓకేనా, ఇండియా మీద టారిఫ్ ఎంతకు పెంచాడంటే 25% టారిఫ్లు అనేవి పెంచాడు. నెక్స్ట్ మనకి సెకండ్ గానే మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి రిమైనింగ్ కంట్రీస్ ఏంటంటే సిరియా కూడా సిరియా మీద కూడా ఇతను ఏం చేశాడంటే 41% పెంచాడు. 41% పెంచడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి థర్డ్ది ఏంటంటే మయన్మార్. ఈ మయన్మార్ కానీ మనం చూసుకున్నట్లయితే దీని మీద కూడా ఏం చేశాడంటే 40% టారిఫ్లు అనేవి పెంచడం అనేది జరిగింది. ఓకేనా, అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫోర్త్ది మనకి ఏంటిదంటే పాకిస్తాన్కి ఒకప్పుడు ఎలా ఉండేదంటే 29% టారిఫ్లు ఉండేవి. అయితే దీన్ని ఏం చేశాడంటే రీసెంట్ గా 19%కి తగ్గించాడు. అంటే ఎంత తగ్గింది, 10%, -10 చేసేసి 19%కి తగ్గించాడు. అందుకే మన కరెంట్ అఫైర్స్ మనకి న్యూస్ పేపర్లు ఎలా వచ్చిందంటే భారత్ కి టారిఫ్లు పెంపు, పాకిస్తాన్ కి తగ్గింపు, ట్రంప్ విచిత్ర ధోరణి అని చెప్పి మనకి రావడం అనేది జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా ట్రంప్ ఏం చేస్తున్నాడంటే టారిఫ్లు అనేవి పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం భరించాలండి. ఇంకొక 4 years ఖచ్చితంగా భరించాలి. ఎందుకంటే ట్రంప్ విచిత్రమైన డెసిషన్స్ అనేవి తీసుకుంటా ఉంటున్నాడు. కాబట్టి ఇంకో 3.5 years మనం భరించక తప్పదండి. ఓకేనా, సో ఇది మనకి టారిఫ్ల గురించి. మనకి జస్ట్ ఈ వాల్యూస్ అడుగుతాడు. ఈ వాల్యూస్ ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పానంటే టారిఫ్ అంటే ఏంటో నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చాను. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఫోటోలో కనిపిస్తున్నటువంటి పర్సన్ ఏంటంటే మనకు తెలంగాణకి చెందినటువంటి పర్సన్. ఇది తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్ కి ఉపయోగపడుతుందండి. వెల్ది రేఖ. ఈమె ఎందుకు వచ్చారంటే ఈమెకి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు రావడం జరిగింది. అవార్డు రావడం అనేది జరిగింది. ఈమెకి అవార్డు ఎందుకు వచ్చిందంటే ఈమె ఒక చేనేత కార్మికురాలు. మనకి యాక్చువల్గా నేషనల్ హ్యాండ్లూమ్స్ డే మనకి ఈ ఆగస్టులోనే మనకి 8th రావడం అనేది జరిగింది అనమాట. ఆ రోజు ఈమెకి ఈ చేనేత కార్మికురాలకి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్.
ఓకేనా. సో ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వెల్ది రేఖ యాక్చువల్గా ఈమె ఏ ప్రాంతానికి చెందినామంటే మనకి రాజన్న సిరిసిల్ల సిరిసిల్లకి చెందిన పర్సన్ అన్నమాట ఈమె. కొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డు ఎవరికి వచ్చిందంటే వెల్ది రేఖకు వచ్చింది. ఈమె ఏ ప్రాంతం అంటే మనకి రాజన్న సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పర్సన్ గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. అంతకుమించి కరెంట్ అఫైర్ లో మనం గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు స్టూడెంట్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ ముస్కాన్. ఈ ఆపరేషన్ ముస్కాన్ ఇది కూడా ఏంటంటే తెలంగాణ రీజనల్ జాగ్రఫీకి చెందినటువంటి అంశం అన్నమాట. రీజనల్ కరెంట్ అఫైర్ ఇది, తెలంగాణ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా. తెలంగాణ పోలీస్ ఏం చేశారు అంటే ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పి ఒక దాన్ని స్టార్ట్ చేశారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా వీళ్ళు ఏం చేశారు అంటే 7,678 మంది చిన్నారులను కనుగొన్నారు. సో ఈ ఆపరేషన్ ముస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయే ఉంటారో వాళ్ళని మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము, ఓకేనా. ఎవరైతే చిన్నపిల్లలు ఇంట్లో నుంచి తప్పిపోతారో వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళని కనుగొని వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని రెస్క్యూ చేసి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు అందించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా తెలంగాణ పోలీస్ ఇటీవల కాలంలో 7,678 మంది తప్పిపోయిన చిన్నారులను మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఈ చిన్నపిల్లల్లో మెయిల్ ఫీమేల్ మనకి లిస్ట్ తెలియాలండి. మనకి మెయిల్ చూసుకుంటే 7,149 మంది మనకి గుర్తించడం జరిగింది. ఫీమేల్లో చూసుకుంటే మనకి 529 మందిని గుర్తించారు. ఇది మొత్తం చూసుకుంటే మనకి ఈ ఫిగర్ అనేది వస్తుందండి, ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సేమ్ ఇలాంటిదే మన ఏపీలో కూడా ఒక ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి ఒక దాన్ని స్టార్ట్ చేశారు. ఆపరేషన్ ట్రేస్. ఈ ఆపరేషన్ ట్రేస్ ఏంటి అంటే తప్పిపోయిన బాలికలు ఉంటారు కదా వాళ్ళని మళ్ళీ వెతికి కనుక్కోవడము. ఆపరేషన్ ట్రేస్ ఎవరిదంటే మనకి ఏపీ గవర్నమెంట్ది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పిపోయినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనిపెట్టడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఓకేనా. ఇది ఆపరేషన్ ట్రేస్ అండి. ఇది ఆపరేషన్ ముస్కాన్. నెక్స్ట్ ఆపరేషన్ ట్రేస్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ యాక్చువల్గా నేను మీకు ఒక విషయం చెప్పాలండి. నేను కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తానండి. ఏపీ హిస్టరీ కూడా నేను చెప్తాను. ప్రజెంట్ నేను స్టూడెంట్స్ కోసం నేనేం చేశానంటే ఇండియన్ పాలిటీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశానండి. ఈ ఇండియన్ పాలిటీ ఆన్లైన్ క్లాసెస్ మీరు ఏపీఎస్సి, టీఎస్పిఎస్సి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఏఎస్ఓ, ఏబిఓ, ఎండోమెంట్ వీటిలో మీరు ఏ ఎగ్జామ్కి రాసినా అది ఏ స్టేజ్ ఎగ్జామ్ అయినా కానివ్వండి మీ అందరికీ యూజ్ అయ్యేలాగా నేను ఈ పాలిటీ కోర్స్ని డిజైన్ చేశానండి. నా పాలిటీ క్లాసెస్ మీకు డెమోస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఒకసారి ఆ డెమోస్ని కూడా చూడొచ్చు అండి. మన యూట్యూబ్ ఛానల్లోనే అవైలబుల్లో ఉన్నాయి. 4 వీడియోస్ నేను డెమోస్ అనేవి ఇచ్చేసాను. ఇంకొన్ని వీడియోస్ అప్లోడ్ చేయాల్సింది ఉంది, అవి కూడా నేను చేస్తానండి. సో మీరు ఒక్కసారి యాక్చువల్గా నేను ఈ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి డెమో క్లాసెస్కి సంబంధించినటువంటి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేను మీకు షేర్ చేశాను. దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. దాంట్లో జాయిన్ అయ్యి మీకు అక్కడ డెమో క్లాసెస్ చూడొచ్చు. ఆ డెమో క్లాసెస్ చూసుకొని మీరు మీ యొక్క ఉద్దేశాన్ని నాకు చెప్తే మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదండి, ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకుంటే నేను మిమ్మల్ని ఇండియన్ పాలిటీ క్లాసెస్కి యాక్సెస్ ఇస్తానండి. ఈ యాక్సెస్ కూడా ఎంత అంటే 599 రూపీస్ పర్ ఇయర్ అండి. పర్ ఇయర్ మీకు 599 రూపీస్ అండి. మీకు పాలిటీలో ఎటువంటి డౌట్ వచ్చినా సరే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయవచ్చు. అవి నా కాంటాక్ట్ నెంబర్సే. మీరు వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా సరే మీరు క్లాసెస్ కానీ తీసుకుంటే మీకు అక్కడ ఎటువంటి ఫ్యాకల్టీతో మాట్లాడడానికి అవకాశం ఉండదండి. బట్ నాతో అలాంటి ప్రాబ్లం మీకు ఉండదు. డైరెక్ట్గా నేనే క్లాసెస్ చెప్తా కాబట్టి నేనే మీకు డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నేను క్లారిఫై చేస్తానండి. నేను మీకు 24/7 మీకు అవైలబుల్లో ఉంటాను. మీరు ఏ టైంలో సరే కాల్ చేయొచ్చు. ఈవెన్ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా నేను మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ క్లాసెస్ని మీరు బుక్ చేసుకోవచ్చు, మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్ కానీ మనం చూసుకుంటే పూర్ణిమ తణుకు. ఈ పూర్ణిమ తణుకు గారు యాక్చువల్గా ఈమె ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఈ పూర్ణిమ తణుకు మన ఏపీకి చెందిన పర్సన్ అండి. ఈమె ఏపీలో మనకి
ఇది అంబేద్కర్ కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి పర్సన్ అండి. ఈమె పేరు ఏంటంటే పూర్ణిమ తణుకు. ఈమె ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే ఈమెకి బ్రిటిష్ రాజవంశానికి చెందినటువంటి అత్యున్నత అవార్డు అనేది రావడం అనేది జరిగిందండి. ఓకేనా. ఈమెకు వచ్చినటువంటి అత్యున్నత అవార్డు పేరేంటంటే కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డు ఈమెకు రావడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇది బ్రిటన్ రాజ్యవంశస్థులు ఇచ్చే అత్యుత్తమ అవార్డు అండి ఇది. ఇచ్చే అవార్డు. ఓకేనా. సో ఈమె ఎందుకు ఈ అవార్డు వచ్చిందంటే ఈమె మూడు సంవత్సరాల వయసు నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకి 3 సంవత్సరాల వయసు నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఈమె విద్యను అందించడం అనేది జరుగుతుంది. ఆ విద్యను అందించే విధానంలో భాగంగా ఈమెకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఓకేనా. సో అందుకు గాను ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే బ్రిటన్ రాజవంశస్థులు అవార్డు ఇచ్చారు. సో బ్రిటన్ రాచరిక వ్యవస్థ అని చెప్పి మీ అందరికీ తెలుసు. బ్రిటన్ రాచరిక వ్యవస్థ ఉంది కాబట్టి మన భారతదేశం ఏం చేసింది అంటే రాచరిక వ్యవస్థ వద్దు, మన భారతదేశంలో ఏముండాలి, గణతంత్ర వ్యవస్థ ఉండాలని చెప్పి మనం గణతంత్ర అనే సిస్టమ్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని కానీ మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము. అది మీకు పాలిటీలో యూజ్ అవుతుంది స్టూడెంట్స్. ఇక దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈమె ఏ ప్రాంతానికి చెందింది, ఈమెకు వచ్చిన అవార్డు ఏంటి, ఈ అవార్డు ఎవరిచ్చారు, ఈ 3 మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా రాజవంశం అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనకి ఇంగ్లాండ్ లో అయితే మొనార్కీ అనేది ఉంటుంది. అదే మనకి ఫ్రాన్స్ లో అయితే మనకి రిపబ్లిక్ అనేది ఉంటుంది. రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపబ్లిక్ ఇదంతా మనకి ఎక్కడ వస్తుందంటే ఇండియన్ పాలిటీలో మనకి ప్రియాంబుల్లో వస్తుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. సో ఇది పూర్ణిమ తణుకు గారి గురించి ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ మనం చూసుకుంటే న్యూ ఆర్పిఎఫ్ డీజీ ఫస్ట్ ఉమెన్. సో నేను దీని గురించి ఒక 10 minutes క్లాస్ చెప్తానండి. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఫోర్సెస్ గురించి మనం ఇక్కడ క్లాస్లో చెప్పుకుంటామండి. సో ఆర్పిఎఫ్ డీజీ ఫస్ట్ ఉమెన్, ఈమె పేరేంటి అంటే సోనాలి మిశ్రా. ఈ సోనాలి మిశ్రా గారు మొట్టమొదటిసారిగా ఆర్పిఎఫ్ కి డైరెక్టర్ జనరల్ అయినటువంటి మొట్టమొదటి మహిళగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. మొదటి మహిళా డీజీగా ఈమె సెలెక్ట్ అవడం అనేది జరిగింది. ఓకేనా. సో మరి మనకు ఆర్పిఎఫ్ ఉంది కదా, రైల్వే పోలీస్ ఫోర్స్ అని చెప్పి పిలుస్తారు, లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే మనకి 1872లో ఏర్పాటైందన్న విషయం మీరు తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. ఇది దీని గురించి ఫస్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఒక పర్సన్ కనిపిస్తున్నారు. ఈ పర్సన్ పేరు ఏంటంటే వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు కాబట్టి ఆయన ఏంటంటే మనకి సంజయ్ వాస్తవ్యాన్. ఓకేనా. సో ఇంగ్లీష్లో రాస్తాను చూడండి. సంజయ్ వాస్తవ్యాన్. సంజయ్ వాస్తయాన్. ఈ సంజయ్ వాస్తయాన్ ఆయన ఎవరంటే మనకి కొత్తగా మనకి నావీ వైస్ చీఫ్గా ఈయన అపాయింట్ అవ్వడం అనేది జరిగింది స్టూడెంట్స్. ఓకేనా. నావీ వైస్ చీఫ్గా ఈయన అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. మరి ప్రెసెంట్ మనకి చీఫ్ ఆఫ్ నావీ చీఫ్గా ఎవరున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన పేరు ఏంటంటే దినేష్ కుమార్ త్రిపాఠి. లావణ్య త్రిపాఠి కాదండి, దినేష్ కుమార్ త్రిపాఠి అనే పర్సన్ ప్రెసిడెంట్ మనకి నావీకి చీఫ్ గా వర్క్ చేస్తున్నారు. సేమ్ అలాగే మనకి ఇంకో ఆయన కూడా ఇచ్చారండి రీసెంట్ గా కరెంట్ అఫైర్ లో. అవన్నీ నేను ఒకే చోట చెప్తున్నాను. యాక్చువల్గా అది నేను మీకు చెప్పాలి, బట్ నేను మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను చూసుకోండి. పుష్పేంద్ర సింగ్ అండి.
లెఫ్టినెంట్ పుష్పేంద్ర, పుష్ప ఫ్లవర్ కాదండి, ఈయన ఫైర్, ఈయన కూడా పుష్పేంద్ర సింగ్ అనమాట ఈయన పేరు. సో ఈయనేంటి అంటే ఈయన వైస్ చీఫ్ అండి, ఈయన కూడా వైస్ చీఫ్ గా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. దేనికి వైస్ చీఫ్ అంటే ఈయన ఆర్మీకి వైస్ చీఫ్ అండి, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ. ఆర్మీకి వైస్ చీఫ్ గా ఈయన అపాయింట్ అయ్యారు రీసెంట్ గా. మరి ఆర్మీకి ప్రజెంట్ చీఫ్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు? ఆర్మీకి ప్రజెంట్ చీఫ్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే ఉపేంద్ర ద్వివేది, ఉపేంద్ర ద్వివేది గారు ప్రజెంట్ ఆర్మీకి చీఫ్ గా వర్క్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ మనకి నావీకి అండి. నావీకి యాక్చువల్గా ఈ మధ్య వైస్ చీఫ్ ఎవరు రాలేదు కాబట్టి వైస్ చీఫ్ పేర్లు కన్నా ఫస్ట్ మీరు చీఫ్ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. మనం చదువుకునే టైంలో కరెంట్ అఫైర్స్ లో ఎవరైనా సరే వైస్ చీఫ్ గా అపాయింట్ అయితే వాళ్ళని చదువుకుంటే సరిపోద్ది. ప్రజెంట్ మరి మనకి నావీకి చీఫ్, ఎలాగో మనము ఆర్మీ చీఫ్ ని నావీ చీఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కండి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు కానీ మనం తెలుసుకున్నట్లయితే ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు కానీ మనం తెలుసుకున్నట్లయితే ఆయన పేరు ఏంటంటే ఏపీ సింగ్. సో మీరు జస్ట్ ఆ పేరే గుర్తుపెట్టుకోండి, ఏపీ సింగ్ అని. ఓకేనా. ఎలాగే రెండు బ్లూ కలర్ రాస్తాం, ఇది కూడా బ్లూ కలర్ లో రాద్దాం. ఏపీ సింగ్ అనే పర్సన్ ఎయిర్ ఫోర్స్ కి చీఫ్ గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా సరే ఆర్మీ చీఫ్ ఉన్నారు కదా, ఆర్మీ చీఫ్ ని మనం జనరల్ గా ఏమని పిలుస్తామంటే జనరల్ అని చెప్పి పిలుస్తామండి. ఆర్మీకి అయితే చీఫ్ ని ఎప్పుడు కూడా మనం జనరల్ అని చెప్పి సంబోధించాలి. జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఎయిర్ కి అయితేనే మనం ఏమని పిలుస్తామంటే మార్షల్ అని చెప్పి పిలుస్తామండి, మార్షల్. ఓకేనా, మార్షల్ గా పిలుస్తాము. అయితే మనం నావీకి ఏమని పిలుస్తామంటే అడ్మిరల్ అని చెప్పి పిలుస్తామన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. చీఫ్ ఆఫ్ నావీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. ఓకేనా. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని కానీ మనం తెలుసుకున్నట్లయితే రీసెంట్ గా మనకి సహస్ర సీమా బల్, సో ఎస్ఎస్బి అండి, సహస్ర సీమా బల్. సో ఇక్కడే నేను మీకు అన్నీ చెప్తున్నాను కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ మీకు వేరే ఎక్కడ కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఎస్ఎస్బికి రీసెంట్ గా ఒక చీఫ్ ఎన్నికయ్యారండి. నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు వచ్చారంటే సంజయ్ సింఘాల్ అనే ఆయన పర్సన్ వచ్చారండి. ఓకేనా. సంజయ్ సింఘాల్ మనకి సహస్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్ గా ఈయన అపాయింట్ అవడం అనేది జరిగింది. నెక్స్ట్ గాని మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఎవరున్నారు, సిఆర్పిఎఫ్ కి డైరెక్టర్ జనరల్ గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే జ్ఞానేంద్ర ప్రతాప్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా సిఆర్పిఎఫ్ అయిపోయిన తర్వాత సిఐఎస్ఎఫ్ దీనికి డైరెక్టర్ జనరల్ గా ఎవరు వర్క్ చేస్తారని కానీ మనం చూసినట్లయితే రుజువీంద్ర సింగ్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత కానీ మనం చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి పిలుస్తారు. బిఎస్ఎఫ్, ఈ బిఎస్ఎఫ్ కి అయితేనేమో దర్జిత్ సింగ్ చౌదరి. ఓకేనా. దర్జిత్ సింగ్ అనే ఆయన వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మనకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని చెప్పి పిలుస్తారండి, ఐటీబీపీ అని పిలుస్తారు. దీనికి డైరెక్టర్ జనరల్ గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే రాహుల్ రగోత్రా అనే పర్సన్ వర్క్ చేస్తున్నారండి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఎలాగో మనకి ఇంతకు వచ్చిందంటే ఆర్పిఎఫ్ డీజీగా ఒక ఉమెన్ వచ్చారు. నెక్స్ట్ నావీకి ఒక వైస్ చీఫ్ వచ్చారు. ఎయిర్ కి నెక్స్ట్ మనకి ఆర్మీకి ఒక వైస్ చీఫ్ వచ్చారు. దాంతో పాటే మనం ఇక్కడ ఏం చేసుకున్నామంటే చీఫ్ల గురించి రాసుకున్నాము. దీంతో పాటే మనకి ఎస్ఎస్బి అని ఒక టీం ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటారు, సిఐఎస్ఎఫ్ ఉంటారు, బిఎస్ఎఫ్ ఉంటారు, ఐటీబీపీ ఉంటారు. కాబట్టి వాళ్ళందరి పేర్లు ఇక్కడ రాసుకున్నామండి. సో ఇక మీకు ఈ డైరెక్టర్ జనరల్స్ మీరు ఎవరి పేరు కూడా మీరు మర్చిపోరండి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ. మనకి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఒకప్పుడు మన మామయ్య ఉన్నప్పుడు మనకి ఏముండేదంటే
మనకి రైతు భరోసా అని ఉండేది. అయితే మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దాని పేరు మార్చుకోవడం అనేది జరిగిందండి. అది ఏంటంటే అన్నదాత సుఖీభవ అని చెప్పి మనం మార్చుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా? సో మనకి యాక్చువల్గా సూపర్ 6 అని ఒకటి ఉందండి. సూపర్ 6. ఈ సూపర్ 6 లో భాగంగా ఇప్పుడు దాకా ఎన్ని అమలు చేశారు, ఇంకా ఎన్ని అమలు చేయాలని కానీ మనం చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా సూపర్ 6 హామీ అనేది 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ, అది కూటమి ప్రభుత్వం మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ సూపర్ 6 లో భాగంగా ఇప్పటికి ఎన్ని 6లు కంప్లీట్ అయినాయి అంటే దీంతో కలిపి మనకి 2 6లు కంప్లీట్ అయినాయండి. ఓకేనా? సో ఫస్ట్ 6 ఏంటంటే ఫ్రీ సిలిండర్ అండి. ఫ్రీ సిలిండరు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు. ఓకేనా? ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది లాస్ట్ ఇయర్ దీపం పథకం, దీపం 2.0 పథకం కింద దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీపం 2.0. ఓకేనా? సో ఇక్కడ రాస్తాను, దీపం 2.0ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పుడంటే 2024, ఐ థింక్ ఇది జనవరి 1 అనుకుంటా. జనవరి 1 ఆర్ అక్టోబర్ 31 ఆర్ జనవరి 1 స్టార్ట్ అయింది. 2024 ఇయర్ ఎండ్ లో స్టార్ట్ అయిందండి దీపము. అది ఫస్ట్ 6. ఇప్పుడు సెకండ్ 6 లో భాగంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు స్టార్ట్ చేశారు అంటే 2వ తారీఖు ఆగస్ట్ నెల 2025న దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారు, లొకేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. దర్శి, ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ అన్నదాత సుఖీభావాల భాగంగా ఒక సంవత్సరానికి వచ్చి గవర్నమెంట్ ఎంత కేటాయిస్తుందంటే 20,000 రూపీస్ అండి. 20,000 రూపాయలు సంవత్సరానికి రైతులకి ఏంటంటే పెట్టుబడి సాయంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి 20,000 ఒకసారి ఇస్తారా అంటే ఒకసారి ఇవ్వరండి. ఎలా ఇస్తారని కానీ మనం చూసుకున్నట్లయితే 3 ఇన్స్టాల్మెంట్స్ అండి. 3 ఇన్స్టాల్మెంట్స్ లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఇస్తారంటే ఒకసారేమో 7,000 ఇస్తారండి. ఓకేనా? ఒకసారి 7,000 ఇస్తారు. సెకండ్ టైం 7,000 ఇస్తారు. మూడోసారి ఏం చేస్తారు అంటే 4,000 ఇస్తారండి. 4,000 కాదు, 6,000 ఇస్తారు. ఓకేనా? మరి ఈ 7,000 అనేది ఎలా వస్తుందంటే మనకి యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు ఇస్తుందండి. ఓకేనా? 6,000 రూపాయలు ఇస్తుంది. దీనికి ఒక 14,000 యాడ్ చేస్తారండి మన గవర్నమెంట్. 14,000 యాడ్ చేసి టోటల్ ఎంత ఇస్తారంటే 20,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ 20,000ని ఇప్పుడు దీనిలో షేర్ ఉంటుందండి. షేర్ ఎలా ఉంటుందంటే మనకి సెంట్రల్ ఏమో 2,000 ఇస్తుంది, స్టేట్ ఏమో 5,000 ఇస్తుంది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మళ్ళీ సెంట్రల్ ఏమో 2,000 ఇస్తుంది, స్టేట్ ఏమో 5,000 ఇస్తుంది. థర్డ్ ఫేజ్లో కేంద్రం ఏమో 2,000 ఇస్తుంది, స్టేట్ ఏమో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ 4,000 ఇస్తుంది. సో మారిపోయింది, చూసారు కదా. సో ఇప్పుడు కరెక్ట్ కౌంట్ వచ్చింది కదా. 2 + 5 అంటే 7, 7,000. 2 + 5 అంటే 7, 7,000. 2 + 4 ఎంత 6,000. ఇలా మనకి ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద మనకి రైతులకు పెట్టుబడి సాయం చేస్తారు. దాంట్లో భాగంగా ఇప్పుడేం జరిగిందంటే ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిందండి. ఓకేనా? ఇది ఫస్ట్ ఫేజ్. అంటే ఫస్ట్ ఫేజ్ లో అమౌంట్ ని మనకి ఎప్పుడు ఇచ్చారంటే ఆగస్టు 2వ తారీఖు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారంటే దర్శి, మనకి ప్రకాశం జిల్లాలో ఇచ్చారని చెప్పి తెలియాలి. ఓకేనా? మరి దీంట్లో మనకి అంటే ఇక్కడ మనకి ఎంతమంది రైతులు, ఎంతమంది లబ్ధిదారులు అంటే ఇక్కడ ఫోటోలో ఉందండి. మనం రఫ్ గా గుర్తుపెట్టుకోవాలంటే 46.85 లక్షల రైతుల అకౌంట్స్ లో మనకి అమౌంట్ అనేది జమ అయింది. అదే మనం నెంబర్ కానీ కరెక్ట్ గా చూసుకున్నట్లయితే 46,85,838 మంది రైతుల అకౌంట్ లో ఈ అమౌంట్స్ వేస్తారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? ఇది మనకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా సేమ్ డే మనకి నరేంద్ర మోడీ గారు కూడా, మీరు ఈ ఫోటోని కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే 20th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ నిధి, దీన్ని కూడా మనకు మోడీ గారు ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను మీకు ఇమేజ్ మీద చెప్పేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈయన దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే వారణాసి,
వారణాసి యూపీలో దీన్ని స్టార్ట్ చేశారండి. యూపీలో సేమ్ డేట్ అండి, 2 ఆగస్టు 2025 అండి. 2025 ఈ అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంత అంటే 9.7 కోట్ల రైతుల అకౌంట్స్లోకి 9.7 కోట్ల రైతుల అకౌంట్స్లోకి 20,500 కోట్ల రూపాయల అమౌంట్ ని పంపించడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ వారణాసి ఉత్తరప్రదేశ్. ఇలా మనకి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అండి. సో ఎంత ఇస్తారు అంటే మనకి పైఎం కిసాన్ కింద మనం కానీ చూసుకున్నట్లయితే మనకి 6,000 రూపాయలు పెట్టుబడి సాయము కేంద్ర ప్రభుత్వం అనేది ఇస్తుందండి. ఓకేనా, 6,000 రూపాయలు. ఈ 6,000 3 ఇన్స్టాల్మెంట్స్ లో 2,000, 2,000, 2,000 ఇవ్వడం అనేది జరుగుతుందండి. 2K అంటే కే అంటే 1000 అండి. 2,000 రూపాయలు 2,000 రూపాయలు 2,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా దీన్ని మోడీ గవర్నమెంట్ 2019 ఫిబ్రవరిలో ప్రకటించడం జరిగిందండి. పిఎం కిసాన్ గురించి 2019 ఫిబ్రవరిలో ప్రకటించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ని 2018 డిసెంబర్లో ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా, సో ఇది కొంచెం సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే మీకు ఇది అర్థమవుతుందండి. ఇది మనకి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, సో మీ అందరికీ ఇది అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. నేను మీకు అక్కడ రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కానీ మనం చూసుకున్నట్లయితే ఐబిఆర్ఆర్ఐ అంటే ఏంటి అంటే మీకు ఇక్కడ ఇమేజ్ లో ఉందండి, ఇండో బర్మా. ఓకేనా, సో ఇండో బర్మా రామ్సార్ రీజనల్ ఇనిషియేటివ్. సో దీని గురించి మనం తెలుసుకునే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే, మీ అందరికీ నేను ఆ రోజు చెప్పానండి ఏంటంటే లాస్ట్ కరెంట్ అఫైర్ మనం 1వ తారీఖు కరెంట్ అఫైర్ లో మనం మాట్లాడుకున్నాము. రామ్సార్ కాప్ 15 రామ్సార్ కి సంబంధించినటువంటి కన్వెన్షన్ అండి. ఓకేనా, అది మనకి ఎక్కడ జరిగిందని కానీ మనం తెలుసుకున్నట్లయితే అది మనకి ఎక్కడ జరిగిందండి, జింబాబ్వేలో విక్టోరియా ఫాల్స్ దగ్గర మనకి ఇది జరిగింది. ఓకేనా, సో ఎక్కడ జరిగిందంటే అది మనకి కాప్ 15 దేనికి సంబంధించినండి, కాప్ 15 రామ్సార్ కి సంబంధించిందండి. రామ్సార్ అంటే మీ అందరికీ తెలిసిందే, చిత్తడి నేల పరిరక్షణ కోసం రామ్సార్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ను మనము 1971లో మనం ఏం చేసాము అంటే ఇరాన్ లోని రామ్సార్ అనే పట్టణంలో మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఏమని, ఈ చిత్తడి నేలను సంరక్షించుకోవాలనే తడువుగా మనం ఏం చేసామంటే ఈ రామ్సార్ ఫ్రేమ్వర్క్ ని తయారు చేసుకుని దీన్ని 1975 నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. మన భారత్ అనేది 1982లో రామ్సార్ కన్వెన్షన్ లో జాయిన్ అయింది. ఓకేనా, ఈ రామ్సార్ కన్వెన్షన్ లో భాగంగా ఈ రామ్సార్స్ ఏం చేస్తారంటే ఏ దేశంలో ఉన్నటువంటి చిత్తడి నేలలు ఉంటాయి కదా, ఆ చిత్తడి నేలలు లేదా చిత్తడి ప్రాంతాలని రామ్సార్ సైట్స్ గా గుర్తిస్తారు. అలా గుర్తించినటువంటి రామ్సార్ సైట్స్ మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి రీసెంట్ గా ఏం జరిగిందంటే కాప్ 15 రామ్సార్ కి సంబంధించిన సదస్సు మనకి ఎక్కడ జరిగింది, జింబాబ్వేలో జరిగింది. ఓకేనా, మనకి విక్టోరియా ఫాల్స్ జింబాబ్వే వద్ద మనకి మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్ లో భాగంగా మనకేం జరిగిందంటే ఇక్కడ వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఇండో బర్మా రామ్సార్ రీజనల్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక దాన్ని కూడా వీళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. మరి ఈ ఇండో బర్మా అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మ్యాప్ ఉంది కదా, ఇది మొత్తం కూడా మనకి ఏమొస్తుందంటే ఇండో బర్మన్ రీజియన్ కిందకి వస్తుంది. ఓకేనా, ఇండో బర్మా అంటే మన మయన్మార్ ఒకటే కాదు, మనకి మిగతావి కూడా ఉన్నాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దీంట్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ ఇండో బర్మన్ రీజియన్ ఏదైతే ఉందో మనకి ప్రపంచం మొత్తం మీద 36 హాట్స్పాట్స్ ఉన్నాయండి. ఓకేనా, సో 36 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ హాట్స్పాట్స్ ఏంటంటే మనకి ఎకలాజికల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ హాట్స్పాట్స్. ఇక్కడ హై బయోడైవర్సిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా, అత్యధిక బయోడైవర్సిటీ మనకి ఈ 36 హాట్స్పాట్స్ లో కనిపిస్తుంది. ఈ 36 హాట్స్పాట్స్ లో వన్ ఆఫ్ ద హాట్స్పాట్ ఏంటంటే ఇండో బర్మన్ హాట్స్పాట్. యాక్చువల్ గా ఈ 36లో మన ఇండియాలో 3 ఉన్నాయండి, 3 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఆ 3 హాట్స్పాట్స్ కానీ మనం తెలుసుకున్నట్లయితే హిమాలయాస్ ఒకటి ఉంది,
సెకండ్దిగానే మనం చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ వెస్ట్రన్ ఘాట్స్ వెస్ట్రన్ ఘాట్ హాట్స్పాట్స్. మూడోది ఏంటంటే మనకి ఇండో బర్మన్ హాట్స్పాట్. ఈ ఇండో బర్మన్ హాట్స్పాట్ ఈ ఇండో బర్మన్ అంటే మనకి ఏమేమి దేశాలు వస్తాయంటే మనకి మయన్మార్ అంటే బర్మా, లావోస్, నెక్స్ట్ వియత్నాము, కంబోడియా, ఇక్కడ మనకి థాయిలాండ్, ఇవన్నీ దేశాలు కూడా మనకి దేని కిందకు వస్తాయంటే ఇండో బర్మన్ రీజియన్ కిందకు వస్తాయి. అయితే ఇప్పుడు ఇండో బర్మన్ రీజియన్ లో ఉన్నటువంటి 5 దేశాలని ఈ ఇండో బర్మన్ రీజనల్ రామ్సాట్ ఇనిషియేటివ్ లోకి మనం తీసుకోవడం అనేది జరిగింది. ఆ దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఆ దేశాలు ఏంటంటే మనకి మయన్మార్, నెక్స్ట్ థాయిలాండ్, కంబోడియా, నెక్స్ట్ వియత్నాం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇండియా అండి. దీంట్లో లావోస్ అనేది కనపడదు, మన ఇండియా. ఈ 5 దేశాలను కలిపి ఏం చేశారు అంటే దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దేన్ని స్టార్ట్ చేశారంటే ఇండో బర్మన్ రామ్సార్ రీజియన్ ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? సో మన ఇండియాలో ఉన్నటువంటి 3 హాట్స్పాట్స్, ప్రపంచంలో మొత్తం 36 హాట్స్పాట్స్. ఆ 36 హాట్స్పాట్స్ లో ఇండో బర్మన్ ఒకటని చెప్పి దీన్ని దేని కింద ఈ ఇనిషియేటివ్ ని ఎప్పుడు తీసుకున్నారంటే COP15 అనేది జరిగింది. ఆ 15 లో భాగంగా మనం ఏం చేస్తామంటే రామ్సార్ ఇనిషియేటివ్ ని మనం తీసుకోవడం అనేది జరిగింది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కానీ మనం వెళ్తే తమిళనాడులోని తువైల్ మాలకు GI ట్యాగ్ అండి. ఓకేనా? సో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పూలదండల్ని ఏమంటారు అంటే తొవైల్ మాల అని చెప్పి పిలుస్తారండి. ఓకేనా? తొవైల్ మాల ఇవేంటంటే పూలదండలండి. ఈ పూలదండలు చాలా అందంగా వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మనకి అనంత పద్మస్వామి టెంపుల్ ఉంది కదండి. ఈ అనంత పద్మస్వామి టెంపుల్లో కూడా మనకి ఏం చేస్తారు అంటే ఈ ఏవైతే ఈ తొవైల్ మాలలు ఉన్నాయో, ఈ పూలదండలు ఉన్నాయో, ఈ పూలదండల్ని అక్కడ ఉన్నటువంటి మూర్తి మెడలో కూడా వేయడం అనేది జరుగుతుంది. అంత ఫేమస్ అండి. సో మీలో రేపు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు ఈ మాలలు తెచ్చుకోండి. ఎందుకు ఈ మాలలు తెచ్చుకున్నారంటే GI ట్యాగ్ దీనికి ఉంది. ఇవి దేశంలోనే అత్యంత ఫేమస్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏ ప్రాంతంలో ఉంటాయంటే మనకి ఇవి తమిళనాడులో ఫేమస్ అండి ఇవి. ఓకేనా? తమిళనాడులో ఫేమస్. సో ఇది మనకి ఏంటంటే కరెంట్ అఫైర్. తమిళనాడులోని తొవైల్ మాలకు GI ట్యాగ్. తొవైల్ మాల్ అంటే పూలదండలు అనేవి. ఇవి అనంత పద్మనాభ స్వామి గర్భగుడిలో ఉన్నటువంటి ఆ మూర్తికి కూడా ఈ పూలదండలు వేస్తారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం GI గురించి తెలుసుకుందామండి. GI అంటే ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్ అండి. ఓకేనా? ఏదైనా ఒక వస్తువు ఆ ప్రాంతంలో బాగా ఫేమస్ అయితే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు చూడండి హైదరాబాద్ హలీము చాలా ఫేమస్ అండి. నెక్స్ట్ మనకి తిరుపతి లడ్డు చాలా ఫేమస్. నెక్స్ట్ ఆత్రేయపురంలో మనకు పూతరేకులు కానీ, లేకపోతే నరసాపురం లేస్ కానీ, లేకపోతే మనకి విజయనగరంలో ఉన్నటువంటి విజయనగరపు వీణ అని బొబ్బిలి వీణ అండి. ఇవన్నీ చాలా ఫేమస్. అవి ఆ ప్రాంతాల్లో ఫేమస్ కాబట్టి వాటిని వేరే వాళ్ళు ఎవరైనా కాపీ చేసినా కూడాను ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టతని గుర్తిస్తూ మనం ఏం చేసాము అంటే ఈ GI ట్యాగ్స్ ని ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకేనా? మరి ఈ GI ట్యాగ్ కి సంబంధించింది ఏంటిదంటే ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ GI ట్యాగ్స్ అన్నమాట. మన భారతదేశంలో GI ట్యాగ్ కి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ మనకి ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉందండి. చెన్నైలో ఉంది. ఈ చెన్నైలో ఉన్నటువంటి GI ఆఫీస్ అనేది GI ట్యాగ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. మనకి ఇండియాలో GI ట్యాగ్ యాక్ట్ ఎప్పుడు చేశారంటే 1999లో చేశారండి. 1999లో ఈ చట్టాన్ని చేస్తే ఇది 2003లో నుంచి అమల్లోకి వచ్చింది. ఓకేనా? 2003లో నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఒక్కసారి GI ట్యాగ్ అని చూసుకున్నట్లయితే GI ట్యాగ్ అనేది నీకు ట్యాగ్ అనేది ఇచ్చారంటే దాని యొక్క వ్యాలిడిటీ 10 years ఉంటుందండి. ఈ 10 years తర్వాత నువ్వేం చేయాలంటే మళ్ళీ చెన్నై ఆఫీస్ కి కాల్ చేసి నువ్వు దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే మనకి GI ట్యాగ్స్ ఇవన్నీ ఎవరి కింద వర్క్ చేస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద వర్క్ చేస్తుంది. ప్రజెంట్ దీనికి మినిస్టర్గా ఎవరు వర్క్ చేస్తున్నాగా మనం చూసుకున్నట్లయితే పీయూష్ గోయల్ అండి. పీయూష్ గోయల్ ప్రజెంట్ దీనికి
చైర్మన్, మన ప్రజెంట్ దీనికి మినిస్టర్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా మనకి కోలాపూర్ చెప్పులు అండి, ఓకేనా, కోలాపూర్ చెప్పులు, కోలాపూర్ శాండిల్స్ చెప్పల్ అని చెప్పి పిలుస్తారు, చెప్పల్. సో కోలాపూర్ చెప్పులు అనేవి రీసెంట్ గా మనకి ఈ జిఐ ట్యాగ్ పొందినటువంటివి. యాక్చువల్గా ఇవి 2019లో జిఐ ట్యాగ్ పొందినవి. ఇవి రీసెంట్ గా బాగా ట్రెండింగ్ లోకి వచ్చాయండి. ఎందుకు ట్రెండింగ్ లోకి వచ్చాయంటే మనకి ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒకటి ఉందండి. మీరు ఎప్పుడు ఈ పేరు విన్నారా? ప్రాడా పేరు విన్నారండి ఎప్పుడైనా? సో ఈ ప్రాడా అనేది ఇంటర్నేషనల్ గా మనకి లగ్జరీ బ్రాండ్ అండి ఇది ఫుట్వేర్ లో. ఈ ప్రాడా రీసెంట్ గా ఒక ఫ్యాషన్ షో జరిగింది. ఆ ఫ్యాషన్ షోలో ప్రాడా వాళ్ళు ఒక చెప్పులు వేసుకొని వచ్చారండి. ఆ చెప్పులు చూడడానికి ఎలా ఉన్నాయంటే మనకి కోలాపూర్ చెప్పుల్లాగా కనపడినాయి అంటండి. దాంతో ప్రాడా వాళ్ళ మీద చాలా మంది ట్రోల్ చేశారు. భారతదేశంలో తయారవుతున్న కోలాపూర్ చెప్పులను తీసుకొచ్చి మీరు ప్రాడా అనే బ్రాండ్ వేసి లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. దాన్ని అడ్వర్టైజ్ చేయడానికే మీరు ఫ్యాషన్ షోలో ఈ ర్యాంప్ వాక్ లో మీరు ఏం చేస్తారంటే ఈ చెప్పులు ధరించారని చెప్పి ప్రాడా మీద చాలా మంది ట్రోల్ చేశారు. కావాలంటే ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చండి, ఓకేనా. సో ఈ ప్రాడా అనేది ఏంటంటే ఇటలీకి చెందినటువంటి ఫ్యాషన్ బ్రాండ్ అండి ఇది, ఓకేనా. ఇటలీకి చెందినటువంటి ఫ్యాషన్ బ్రాండ్ ఇది. ఈ విధంగా ఈ కోలాపూర్ చెప్పులు అనేవి ఫేమస్ అయినాయి. ఇక 2019లోనే వీటికి జిఐ ట్యాగ్ రావడం అనేది జరిగింది. మరి కోలాపూర్ చెప్పులు ఎక్కడ తయారు చేస్తారంటే మనకి మహారాష్ట్ర అండ్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఫేమస్ అండి, ఓకేనా. సో ఇదండి మనకి జిఐ ట్యాగ్. ఇంకా నెక్స్ట్, సో ఇదండి మనకి ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్. మీ అందరికీ కరెంట్ అఫైర్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కానీ కరెంట్ అఫైర్ వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఆల్సో మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అవ్వండి స్టూడెంట్స్, ఓకేనా. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్. మనం మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ మనం మీట్ అవుదాము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.